హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం తర్వాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లక్షద్వీప్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గోవా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రిపుర. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉంది, అంటే చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ రాష్ట్రం ఏది అన్నాడు, కానీ మొత్తంగా ఏది అనలేదు. సో ఇక్కడ లక్షద్వీప్ ప్లస్ ఢిల్లీ వచ్చేసి యూనియన్ టెరిటరీస్, కానీ రాష్ట్రాలు కావు. సో రెండు ఆప్షన్స్ పోయాయి, మనకు మిగతా రెండు ఆప్షన్స్లోనే ఉంది. సో మెయిన్గా వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రము హైయెస్ట్గా ఉంది అంటే త్రిపుర ఉంది. అతి కొద్ది తేడాతోనే 0.4% గోవా ఉందన్నమాట. సో ఫస్ట్ పొజిషన్లో కేరళ ఉంటే సెకండ్ త్రిపుర, తర్వాత గోవా ఉంది. సో వాటి స్టాట్స్ని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే గోవా వచ్చేసి 87.4 ఉంటే త్రిపుర వచ్చేసి 87.8, అంటే 0.54%తోనే ఎంత తేడాలో త్రిపుర వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, మన తెలంగాణది వచ్చేసి 66.46% ఉంది. ఓవరాల్గా ఇండియా వచ్చేసి 74.04% ఉంది. సో లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత రేట్ అనేది ఏ విధంగా లెక్కిస్తామని ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక వ్యక్తి 6 సంవత్సరాల కంటే పైబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నప్పటికీ కూడా తను ఒక భాషలో రాయడము చదవడము రెండూ వచ్చి ఉంటే అతన్ని అక్షరాస్యుడిగా పరిగణించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది డెఫినేషన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాక్యాలను పరిశీలించము అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. భారతదేశంలోని లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది అంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు రెండు తప్పు అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంటు ప్లస్ సెకండ్ స్టేట్మెంటు రెండు సరైనవి అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ది సరైనది, సెకండ్ స్టేట్మెంట్ తప్పు అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ సరి అయినది అంటున్నాడు. సో ఫ్రెండ్స్, భారతదేశంలో లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది అంటే లేదండి. ఓకే, ఒకసారి స్టాట్స్ కనుక గమనించినట్లయితే ఓవరాల్గా ఇండియా ఇది 2011లో ఎంత ఉందండి, 943 943 ఉంది. సో ప్రతి 1000 మంది పురుషులకి 1000 మంది స్త్రీలు లేరు అని అర్థమవుతుంది. సో అనుకూలంగా లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్తో మనకు సంబంధం ఉందా ఒకసారి చూద్దాము అంటే రెండు తప్పు అంటున్నాడు. సో ఒకసారి చూడాలి. సో తెలంగాణలో లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ. ఎంత ఇండియాది వచ్చేసి 943 అయితే తెలంగాణది వచ్చేసి 988. ఓకే, అలాగే ఏపీది వచ్చేసి 997. ఓకే, ఇది 997 ఏపీ, తెలంగాణది వచ్చేసి 998, అలాగే ఇండియాది వచ్చేసి 943. సో తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఏ తప్పు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది డిఫరెంట్ స్టేట్కి సంబంధించినటువంటి స్టాట్స్. ఇందులో ఏపీది తప్పుగా ఉంది, అంటే ఇది విభజన పూర్వం కాబట్టి 997, కానీ ప్రస్తుతం 997. ఓకే, తెలంగాణది వచ్చేసి 988. ఓకే, ఇది తెలంగాణది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కింది వాణిలో సరైన ప్రవచనము ఏది అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూటాన్ మరియు మయన్మార్లతో పశ్చిమ బెంగాల్ సరిహద్దులు కలిగి ఉన్నది అంటున్నాడు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి చైనా మరియు నేపాల్తో సిక్కిం సరిహద్దు కలిగి ఉన్నది అంటున్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి బంగ్లాదేశ్ మరియు భూటాన్లతో త్రిపుర సరిహద్దులు కలిగి ఉన్నది అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చైనా మరియు నేపాల్తో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు కలిగి ఉన్నది అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి బార్డర్ స్టేట్స్, బార్డర్ కంట్రీస్ కూడా మనకు తెలుసు కాబట్టి ఒకసారి చూద్దాం. భూటాన్ మరియు మయన్మార్లతో పశ్చిమ బెంగాల్ సరిహద్దులు కలిగి ఉన్నది అంటున్నాడు. భూటాన్తోని సరిహద్దు అనేది ఉంది, కాకపోతే మయన్మార్తోని పశ్చిమ బెంగాల్కి లేదు. ఓకే, సో ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. అలాగే సెకండ్ ఆప్షన్ కనుక చైనా మరియు నేపాల్తో సిక్కిం సరిహద్దులు కలిగి ఉంది. ఎస్ అండి, చైనా మరియు నేపాల్తో సిక్కిం అనేది బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో బంగ్లాదేశ్ మరియు భూటాన్లతో త్రిపుర సరిహద్దులు ఉన్నాయంటున్నాడు. సో భూటాన్తో త్రిపుర అనేది సరిహద్దు పంచుకోవడం లేదు. ఓకే, బంగ్లాదేశ్తో మాత్రమే మూడు వైపులా, త్రిపుర అనేది మూడు వైపుల నుంచి కూడా బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే చైనా మరియు నేపాల్తో అరుణాచల్ ప్రదేశ్
సరిహద్దులు కలిగి ఉన్నారు. నేపాల్తో అసలు బార్డర్ అనేది షేర్ చేసుకోదు. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాతో మాత్రమే షేర్ చేసుకుంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చైనా మరియు నేపాల్తో సిక్కిం అనేది సరిహద్దులు పంచుకుంటుంది అనమాట. ఒకసారి మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్తో గుజరాత్, అలాగే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అనేటి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అలాగే నేపాల్తోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే సిక్కిం ప్లస్ వెస్ట్ బెంగాల్ అనేది షేర్ చేసుకుంటుంది. చూడండి, వెస్ట్ బెంగాల్ అనేది మయన్మార్తో లేదు. ఓకే, సో ఈ విధంగా భూటాన్తో ఏ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, సిక్కిము, అస్సాము, అలాగే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది నేపాల్తో బార్డర్ అనేది షేర్ చేసుకోవడం లేదు. ఓకే, ఇక్కడ త్రిపుర చూడండి, త్రిపుర వచ్చేసి 3 సైడ్స్ నుంచి కూడా పూర్తిగా బంగ్లాదేశ్తో, సో మయన్మార్తో కానీ ఇవి సిక్కిం ఏది నేపాల్తో కానీ బార్డర్ షేర్ చేసుకోవడం లేదు. సో ఈ విధంగా సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. జాబితా 1, జాబితా 2. ఓకే, జాబితాలో ఫస్ట్ జాబితాలో వచ్చేసి ప్లేసెస్ కొన్ని పర్వతాలు ఇచ్చాడు, అలాగే ఇటు వచ్చేసి కనుమలు ఇచ్చాడు, అలాగే ఇతర పేర్లు కూడా ఇచ్చాడు అనమాట. సో ఒకసారి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ట్రిక్స్ యూజ్ చేద్దాం. ఓకే, ట్రిక్ తెలుసు కదా మనకు తెలిసినట్టు, ఆరావళి పర్వతాలు, నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరము, మహేంద్రగిరి పర్వతములు, అలాగే పశ్చిమ కనుమలు అంటున్నాడు. సో ఇటు సైడ్ వచ్చేసి తూర్పు కనుమలు, కందేశ్ పర్వతములు, దోడబెట్ట, అలాగే 4th వచ్చేసి మాల్వా పీఠభూమి. సో ఇప్పుడు ఏంటి, నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరము ఒకసారి డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది, దోడబెట్ట. సో B3 కనుక ఒకసారి దేంట్లో ఉందని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను. తర్వాత ఆరావళి పర్వతాలు అనేది ఉంది. ఆరావళి పర్వతాలకు కందేశ్ కానీ తూర్పు కనుమలు కానీ సంబంధం లేదు. మాల్వా పీఠభూమి ఏదైతే వింధ్యా పర్వతాలు అలాగే ఈ ఆరావళి పర్వతాల మధ్యలో మాల్వా పీఠభూమి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్. ఈ A4 కనుక ఇందులో చూసుకున్నట్లయితే థర్డ్ దాంట్లో మాత్రమే ఉంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి క్రాస్ చెక్ కనుక చేసుకున్నట్లయితే మహేంద్రగిరి పర్వతాలు వచ్చేసి తూర్పు కనుమలు, అంటే ఇది యాక్చువల్గా మహేంద్రగిరి పర్వతాలు అనేటివి మనకి తూర్పు కనుమలలో భాగము, అవి ఒడిశా స్టేట్లో ఉంటాయి. అలాగే పశ్చిమ కనుమలు ఏంటి, కందేశ్ పర్వతములు, ఇది మెయిన్గా మహారాష్ట్రలోని అంటే వెస్టర్న్ ఘాట్స్కి నార్త్ సైడ్న చాలా చివరి పర్వతాలు అనమాట. ఈ పశ్చిమ కనుమల్లో ఈ కందేశ్ పర్వతాలు అనేటివి కూడా పార్ట్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2 ఆప్షన్స్ చూడగానే మనకి ఆన్సర్ దొరికేసింది. ఒక్కొక్కసారి మనకు ఫస్ట్ ఆప్షన్కే ఆన్సర్ దొరికేసింది కదా. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి చూడండి, వెస్టర్న్ ఘాట్స్లో ఇక్కడ ఉంటుంది కందేశ్ పర్వత శ్రేణి అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతిపాదన అంటే అసర్షన్ ఇచ్చాడు. 1991 నుండి భారతదేశ జనాభా పెరుగుతూ 2011 సంవత్సరం నాటికి సుమారుగా 125 కోట్లకు చేరింది. కారణం అంటే రీజన్ చెప్తున్నాడు. 1991 నుండి భారతదేశంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడటం వల్ల మరణాల రేటు బాగా తగ్గిపోయింది. ఓకే, సో అసర్షన్స్, రీజన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ స్టేట్మెంట్స్ అనేటి ఏ మరియు అంటే అసర్షను మరియు రీజన్ అనేటి 2 కరెక్టు. అసర్షన్కి రీజన్ అనేది సరైంది అని అంటున్నాడు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి అసర్షను మరియు రీజన్ 2 కరెక్టు, ప్లస్ అసర్షన్కి రీజన్ సరైన వివరణ కాదు అంటున్నాడు. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్ కరెక్టు, రీజన్ అనేది తప్పు అంటున్నాడు. 4th ఆప్షన్ వచ్చేసి అసర్షన్ తప్పు, రీజన్ అనేది ఒప్పు అంటున్నాడు. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి స్టేట్మెంట్స్ని అంటే అసర్షన్స్ని, రీజన్స్ని ప్రాపర్గా గమనించినట్లయితే 1991 నుండి భారతదేశ జనాభా పెరుగుదల 2011 సంవత్సరం నాటికి సుమారుగా 125 కోట్లు జరిగింది. ఓకే, అలాగే 1991 నుండి భారతదేశంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన మరణాల రేటు అనేది బాగా తగ్గిపోయింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. కాకపోతే అసర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాభా విస్ఫోటనం అనేది జరిగింది 1991 ముందుకే. సో అందువల్ల 125 కోట్లకు పెరిగిందన్నమాట. కానీ ఈ ఒక్క రీజన్ వల్లనే, అంటే ఈ ఒక్క రీజన్తోనే కాకుండా జనాభా విస్ఫోటనం అంటే ప్రతి భార్యాభర్తలకి పుట్టే పిల్లల యొక్క రేట్ అనేది ఎక్కువగా ఉందంట. అంటే ప్రతి ఇద్దరు కంటే ఎక్కువగా అంటే ఫెటర్నిటీ రేట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, దానివల్ల ఈ జనాభా విస్ఫోటనం అనేది జరిగింది. కానీ మరణాల రేట్ వల్ల ఎంతో కొంత తగ్గింది. కానీ ఇది రీజన్ అనేది కరెక్ట్గా కాదనమాట. సో దీన్ని బట్టి ఏంటి, అసర్షన్, రీజన్ అనేటి 2 కరెక్టే, కానీ ఈ అసర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో సియాచిన్ హిమ్ అనేది బుందీ హిల్స్, సాత్పురా పర్వతములు, అలాగే శివాలిక్ పర్వత శ్రేణి, ఇటు వచ్చేసి మాల్వా పీఠభూమి, మిష్మి పర్వతములు, కారంకోరం శ్రేణుల్లో ఎత్తైన బిందువు, అలాగే మహాదేవ పర్వతములు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒకసారి మనం క్లియర్గా ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లోకి కనుక వెళ్తే సియాచిన్ హిమనది అనేది ఉంది. అంటే సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ ఉందనేది తెలుసు, మనకు కారంకోరంలో ఉందని తెలుసు. సో కారంకోరంతో మ్యాచ్ చేసుకుంటే ఏ3 ఎక్కడెక్కడ ఉంది అంటే రెండిట్లలో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో బూందీ హిల్స్ ఎక్కడ ఉంది? మాల్వా పీఠభూమిలో ఉందా, మిష్మి పర్వతాల్లో ఉందా, మహాదేవ పర్వతంలో ఉందా? ఓకే, మాల్వా పీఠభూమి దగ్గర ఈ బూందీ హిల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సాత్పురా పర్వతంలో అనేటి మహాదేవ పర్వతంలో అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శివాలిక్ పర్వతంలో అనేటి మిష్మి పర్వతంలోకి ఇంకో పేరు అన్నమాట. ఓకే, శివాలిక్ పర్వతంలో అనేటి మిష్మి పర్వతాలలో ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఏ3 అనేది B1తో పోల్చుకున్నప్పుడు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడే వచ్చింది. అంటే మనం యాక్చువల్గా మిగతా 2 ఆప్షన్స్కి వెళ్ళకుండా కానీ మనకి ఇక్కడే ఆన్సర్ దొరికింది. అంటే ఈ ఫస్ట్ 2 దొరికితే ఈజీ అయిపోయింది అనమాట. సో సాత్పురా పర్వతంలో మహాదేవ్లో ఉన్నాయి, అలాగే శివాలిక్ పర్వత శ్రేణి వచ్చేసి మిష్మి పర్వతములు. ఓకే, సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది ప్రకటనలను చదువు అంటున్నాడు. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ పర్వత శ్రేణులను కొండలు అంటారు. ఓకే, సెకండ్ బి స్టేట్మెంట్ వచ్చేసి మినికాయ్ ద్వీపాలు అరేబియా మహాసముద్రంలో ఉన్నవి. సో సి స్టేట్మెంట్ వచ్చేసి కొనిఫర్ కలపను కాగితపు తయారులో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సరైన సమాధానం ఏది అని అంటున్నాడు. సో ఒకసారి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో ఏ ఒప్పు, కానీ బి మరియు సి రెండు తప్పు అంటున్నాడు. అంటే బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్ రెండు తప్పు అంటున్నాడు. సో సెకండ్ ఆప్షన్ కనుక వెళ్తే ఏ, బి మరియు సి 3 ఒప్పు అంటున్నాడు. అంటే 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అంటున్నాడు. సో థర్డ్ వచ్చేసి ఏ, బి ఒప్పు, కానీ సి తప్పు అంటున్నాడు. ఓకే, సి తప్పు అంటున్నాడు. అలాగే బి మరియు సి రెండు ఒప్పు, కానీ ఏ తప్పు అంటున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి స్టేట్మెంట్స్ ప్రాపర్గా కనుక గమనించినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ పర్వతాలను హిల్స్ అంటారు. ఓకే, కొండలు అంటారు. ఓకే, అలాగే మినికాయ్ ద్వీపాలు అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి. ఓకే, మినికాయ్ అనేటి అరేబియా మహాసముద్రంలోనే ఉన్నాయి. లక్షద్వీప్ దగ్గర మినికాయ్ అనేది ఉంది కాబట్టి అక్కడే ఉంది. లక్షద్వీప్ అనేది అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. కొనిఫర్ కలపను కాగితపు తయారులో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. కాగితపు తయారీలో ఈ కొనిఫర్ని కూడా ఉపయోగిస్తారు కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్క దానికి అసలు లింకే లేదు. ఈ విధంగా కూడా జాగ్రఫీలో క్వశ్చన్స్ అడుగుతారు. అంటే టాపిక్ లింక్ ఉండి ఇందాక ఇప్పటివరకు అసర్షన్స్ రీజనింగ్లో కానీ వేరే స్టేట్మెంట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్లో కానీ ఏం జరిగింది, రిలేటెడ్ స్టేట్మెంట్సే ఇచ్చాడు. కానీ ఇక్కడ అసలు అరుణాచల్ ప్రదేశ్ శివాలిక్ పర్వతాలకు కానీ మినికాయ్ ద్వీపాలకు కానీ కొనిఫర్ కలపకు కానీ ఎలాంటి ఇంటర్లింకింగ్ లేదు. చూసారా? సో ఈ విధంగా కూడా అన్ని పాయింట్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గము క్రింది నగరాలను కలుపును అని అంటుండు. ఓకే, గోల్డెన్ క్వాడ్రిలాటరల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిందనమాట. అది ఏ సిటీస్ని కలుపుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి తిరువనంతపురం, బెంగళూరు, ముంబై, కోల్కతా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, లోపాల్, నాగ్పూర్ అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అంటే ఏం లేదండి, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది మెయిన్గా జాతీయ రహదారులను ఒక మెయిన్గా 4 మెయిన్ నగరాలు ఏదైతే ఉందో వాటిని కలుపుతూ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ద్వారా కొన్ని ఏదైతే ఆ నగరాలు మెయిన్ నగరాలు ఉన్నాయో ఆ మెయిన్ నగరాలను కలుపుతూ ఆ రీజియన్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ప్లస్ అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని కానీ డెవలప్ చేస్తున్నారనమాట. సో దానిలో భాగంగా ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ని తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఇది వచ్చేసి చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై ఏదైతే ఉందో ఈ ప్రధాన 4 నగరాలను కలుపుతూ మిగతా ఇతర ప్రధాన నగరాలను కనెక్టింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మెయిన్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని మెయిన్గా 2001లో
స్టార్ట్ చేశారు. ఓకే, కంప్లీటెడ్ బై జనవరి 2012లో ఇది కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా ఢిల్లీ, ముంబై, కోల్కతా, అలాగే చెన్నై, అలాగే చెప్పాను కదా మేజర్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ అండ్ కల్చరల్ సెంటర్స్ ఇన్ ఇండియా, వీటిని కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్స్ని కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని కానీ ఆ ప్రాంతంలో డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇది వచ్చేసి రీసెంట్గా ఏం చేసింది అంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారు, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ని కలుపుతూ ఏదైతే ఇక్కడ ఢిల్లీ, ముంబై, చెన్నై అలాగే కోల్కతాను కలుపుతూ ఉండే రైల్ కనెక్టివిటీని కూడా ఈ ప్రధానంగా ఈ రూట్లలో ఏం చేశారు, గోల్డెన్ క్వాడ్రిలాటరల్తో పాటుగా గోల్డెన్ డయాగ్నల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఏది ఇండియన్ రైల్వేస్. దాన్ని ఏం చేశారు, మెయిన్గా స్పీడ్ అనేది పెంచారు. అంటే ట్రాన్స్పోర్ట్ మెయిన్గా ముడి పదార్థాలు కానీ ఇతరత్ర ఏదైతే వస్తువులు ఉంటాయో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవి ఈ రీజియన్స్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి చేరువేయడం కోసం అని చెప్పేసి ఈ రీజియన్లో మెయిన్గా వాటి యొక్క ట్రైన్ స్పీడ్ని 130 కిలోమీటర్స్ వరకు పెంచడం జరిగింది అన్నమాట. ఏ ప్రాతిపదికన గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అండ్ గోల్డెన్ డయాగ్నల్ అనే రూట్ బేస్ని బేస్ చేసుకుని, అంటే ఇది గోల్డెన్ క్వాడ్రిలాటరల్ కదా. సో ఇదంతా దీనికి ఈ విధంగా డయాగ్నల్స్ వేసుకుంటూ ఈ డయాగ్నల్స్లో కానీ ప్లస్ అలాగే గోల్డెన్ క్వాడ్రిలాటరల్లో కూడా ఈ స్పీడ్ అనేది పెంచడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గూగుల్ భాగస్వామ్యంతో రైల్టెల్ వారు ఉచిత వైఫై సేవలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జైపూర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూణే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ముంబై, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అహ్మదాబాద్. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో చాలా మటుకి ప్రతి స్టేషన్లో ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఈ ఉచిత వైఫై అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు, రైల్టెల్ వాళ్ళు. సో అయితే మొట్టమొదటిసారిగా రైల్టెల్ వాళ్ళు గూగుల్ భాగస్వామ్యంతో ఏ స్టేషన్లో ఉచిత వైఫై అనేది ప్రొవైడ్ చేశారు అని అడుగుతున్నాడు. సో అది వచ్చేసి ముంబై. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముంబై స్టేషన్లో 2016లోనే మనకి ఏం చేశారు, ఉచిత వైఫైని ఈ రైల్వే స్టేషన్లో ముంబై రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, అసర్షన్ రీజన్. అసర్షన్ వచ్చేసి వేసవి కాలంలో అంతర అయన రేఖ అభిసరణ మండలం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంటుంది. అంటే వేసవి కాలంలో ఈ ఐటీసీజెడ్ అంటాం, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో అది ఉత్తరంగా ఉంటుంది అంటున్నాడు. సో రీజన్ ఏమంటున్నాడు, అంతర అయన రేఖ అభిసరణ మండలం ఉత్తరం దిక్కుగా భారత్ వైపు వెళ్ళడం వల్ల ఋతుపవనాలు ఏర్పడేందుకు దారి తీస్తాయి అని అంటున్నాడు. ఓకే, సో సరైన సమాధానం ఏంటి అంటున్నాడు. అసర్షన్స్, రీజన్స్ ఆల్రెడీ మనకి స్టేట్మెంట్స్ అనేవి క్లియర్గా తెలుసు. సో అసర్షన్, రీజన్ రెండు సరైనవే. ప్లస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్కు రీజన్ అనేది కరెక్ట్ వివరణ అంటాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్, రీజన్ రెండు సరైనవి కానీ అసర్షన్కి రీజన్ అనేది సరైన వివరణ కాదు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ సరి అయినది మరియు అసర్షన్ సరి అయినది ప్లస్ రీజన్ తప్పు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్ తప్పు, రీజన్ సరి అయినది అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో అది వేసవి కాలంలో మెయిన్గా ఏమవుతుందంటే సూర్యుడు జూన్ 21 మనకి ఏదైతే ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళంకి ప్రయాణిస్తాడో ఆ టైంలో ఈ అయన రేఖ అనేది మెయిన్గా ఉత్తర మండలంలో ఉంటుందన్నమాట. అంటే భారతదేశానికి మెయిన్గా ఉత్తరంగా ఉంటుంది. సో అదేవిధంగా అంతర అయన రేఖ అభిసరణ ఏదైతే ఐటీసీజెడ్ ఏదైతే ఉందో అది ఉత్తరం, అంటే భారతదేశానికి ఉత్తరం వైపున ఉండడం వల్లనే ఋతుపవనాలు అనేవి సంభవిస్తాయి. కానీ ఈ అసర్షన్కి ఈ రీజన్ అనేది సరైనది కాదు. ఎందుకు, వేసవి కాలంలో అంటే మెయిన్గా సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉండడం వల్ల ఈ ఐటీసీజెడ్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్, అంటే ఉత్తరార్ధగోళంలోకి వెళ్తుంది తప్ప దానివల్ల ఈ వర్షాలు అనేటివి వస్తాయి. కాకపోతే దీనివల్ల ఈ వర్షాల వల్లనే ఐటీసీజెడ్ అనేది భూమధ్య రేఖ కంటే ఉత్తరంగా వెళ్తుందని చెప్పేసి రాంగ్ అన్నమాట. ఓకే, దీనివల్ల ఇది అవుతుంది కానీ దీనివల్ల ఇది అవ్వదు. ఓకే, అసర్షన్ వల్లనే రీజన్ అవుతుంది కానీ రీజన్ వల్ల అసర్షన్ అవ్వదు. ఓకే, ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. కాకపోతే రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అన్నమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ చదివేటప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అక్కడ ఏమిచ్చాడు, పట్టిక 1 పట్టిక 2లో గురుశిఖరాగ్రం, అలాగే దూదార్ జలపాతము, తాల్ఘాట్ గ్యాపు, అలాగే ప్రవాల బిత్తికలు ఇచ్చాడు. సో ఈ విధంగా అవి ఎక్కడెక్కడ ఉంటాయని ఇచ్చాడు. సో లక్షద్వీపాలు, అలాగే
పశ్చిమ కనుమలు, నర్మదా నది, ఆరావళులు. ఓకే, సో గురు శిఖరం ఎక్కడ ఉంది? ఆరావల్లో ఉంది. గురు శిఖరం మౌంట్ అబూనే గురు శిఖరం అంటాము. సో ఆరావల్లో ఉంది. సో A4తో ఏదైనా మ్యాచ్ ఉందా అంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మ్యాచ్ ఉంది. చూడండి, ఎక్కడ కూడా లేదు. మనకి ఇదేంటి, మనకి చాలా గ్యారంటీడ్ అన్నమాట, అందరికీ తెలిసిందే గురు శిఖర్ అనేది ఆరావళిలో ఉందని. సో A4 ఒకటే కనుక తెలుసుంటే మిగతా ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ ఒకసారి దూదార్ జలపాతం వచ్చేసి నర్మదా నది పైన ఉందని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో తాల్ఘాట్ గ్యాప్ పశ్చిమ కనుమలు అని చెప్పుకున్నాము. అలాగే ప్రవాల బితికలు వచ్చేసి లక్షద్వీపాలు అనేది మెయిన్గా ఈ ప్రవాల బితికల ద్వారానే, కోరల్ లీవ్స్ ద్వారానే ఏర్పడినాయి అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి సో ఈజీ అయిపోయింది. సో ఇంకోటి ఇక్కడ D1 కూడా ఒకటే మ్యాచ్ అవుతుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఏది A4 B3 C2 D1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా ఈజీగానే వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ రీజన్, మళ్ళీ సేమ్ క్వశ్చన్, అంటే అసర్షన్ మీదనే అసర్షన్ రీజన్. దక్షిణ చైనాలో జనించే ఉష్ణమండల చక్రవాతాలు టైఫూన్లు అంటారు. ఓకే, ట్రోపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి గల పేరు ఏమంటారు? టైఫూన్స్ అంటాము. సో రీజన్ ఏంటి? ఉష్ణమండల చక్రవాతాలు సమదీపం రేఖలు వర్తులాకారంలో ఉంటాయి. ఓకే, సో సరైన సమాధానాన్ని చెప్పమంటున్నాడు. ఓకే, అసర్షన్ రీజన్ రెండు సరైనవే. సో అసర్షన్కు రీజన్ అనేది సరైన వివరణ అంటున్నాడు. అలాగే ప్లస్ అసర్షన్ మరియు రీజన్ రెండు సరైనవే, కానీ అసర్షన్కు రీజన్ అనేది సరైన వివరణ కాదు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్ సరైనది, రీజన్ తప్పు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్ తప్పు, రీజన్ కరెక్ట్ అంటున్నాడు. సో మెయిన్గా ఏదైతే ట్రోపికల్ సైక్లోన్స్ ఉన్నాయో వాటిని మెయిన్గా చైనాలో టైఫూన్లు అంటారు. ఓకే, ఒక్కొక్క రీజియన్కి అలాగే సైక్లోన్స్ అని ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇండియాలో అయితే సైక్లోన్స్ అని మనము పిలుస్తాము. అలాగే రీజన్ కూడా కరెక్ట్ అన్నమాట దీనికి. సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అసర్షను రీజను రెండు కరెక్టు, ప్లస్ ఆ అసర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ వివరణ అనమాట. ఉష్ణమండల చక్రవాతాలు సమదీపం రేఖలు వర్తులాకారంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అసర్షన్ రీజన్కి సంబంధించిందే. గ్రీన్ హౌస్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఓజోన్ పొర క్షయం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాసులు ఏర్పడతాయి అని చెప్పేసి అంటున్నాను. సో సెకండ్ వచ్చేసి సముద్ర మట్టం రీజన్ వచ్చేసి సముద్ర మట్టం పడిపోవటకు ప్రపంచ తాపీకరణే కారణం అంటున్నాడు. ఓకే, సరైన సమాధానం అసర్షన్ రీజన్స్ సేమ్ మళ్ళీ అదే రిపీటెడ్ వచ్చింది. సో ఒకసారి ఆప్షన్స్ చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లస్ అలాగే ఓజోన్ పొర క్షయం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాస్లు ఏర్పడతాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్ అండి, మెయిన్గా ఈ ఓజోన్ పొర అనేది క్షీణించడం వల్ల అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్లు ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాస్లు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటున్నాయి అన్నమాట. ఓకే, సముద్ర మట్టం పడిపోవడానికి ఈ ప్రపంచ తాపీకరణనే కారణం అంటున్నాడు. కానీ రాంగ్ అండి. ఏంటి అంటే పడిపోవు, సముద్ర మట్టం అనేవి పడిపోవు, పెరుగుతూ ఉంటాయి. సముద్ర మట్టాలు అనేవి ఇంకెక్కువ సీ లెవెల్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రపంచ తాపీకరణ వల్ల మంచు ఏదైతే ఉందో ఆ మంచు కరిగి సముద్రంలో కలుస్తుంది అన్నమాట నీటి రూపకంగా. ఆ కలిసినటువంటి వాటర్ సముద్ర మట్టాన్ని పెంచుతాయి కానీ తగ్గించవు అన్నమాట. సో రీజన్ అనేది తప్పు. సో ఆటోమేటిక్గా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసర్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సేవక్ వంతెన, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సైనీ వంతెన, థర్డ్ ఆప్షన్ వచ్చేసి చెంబల్ వంతెన, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎలిస్ వంతెన. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇక్కడున్న ఆప్షన్స్ వరకు చెంబల్ వంతెన ఏదైతే ఉందో ఈ చెంబల్ వంతెన అనేది కరెక్ట్ ఆప్షన్. కానీ రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వారు ఒక కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఆ కొత్త బ్రిడ్జ్ వచ్చేసి జీలం నది ఏదైతే ఉందో ఆ జీలం నది పైన ఈ వంతెన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ వంతెన వచ్చేసి ప్రస్తుతం అత్యంత ఎత్తైన వంతెనగా ఇండియాలో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకేంటి మెయిన్గా ఒక్కొక్కసారి రోడ్డు వంతెన అలాగే రోడ్డు కమ్ రైలు వంతెన ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ అసర్షన్ రీజన్సే ఇచ్చాడు. భారతదేశంలో 1 మిలియన్ జనాభాతో ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీ అని అంటారు.
సో కారణం ఏంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కేవలం 12 మాత్రమే మెట్రోపాలిటన్ సిటీలు నగరాలు కలవు అని అంటున్నాడు. సో అసర్షన్స్, రీజన్స్ మళ్ళీ సేమ్ ఆప్షన్స్. సో ఒకసారి గో త్రూ విత్ దీస్ ఆప్షన్స్. ఓకే, నేను టైం బియ్యంలో నేను చదవడం లేదు, ఎందుకంటే అసర్షన్స్, రీజన్స్ ఆల్రెడీ మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పటికీ దాదాపు చాలా క్వశ్చన్స్ చేసాం. అలాగే సో ఇప్పుడు భారతదేశంలో 1 మిలియన్ జనాభాతో ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీ అని అంటారని చెప్పేసి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అసర్షన్ అనేది కరెక్టు, కానీ రీజన్ అనేది చూద్దాం ఒకసారి. 2000 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కేవలం 12 మాత్రమే మెట్రోపాలిటన్ సిటీలు కలవు అంటున్నాడు. రాంగ్ అండి ఇది. ఏంటంటే మెయిన్గా 40+ సిటీస్ వచ్చేసి ప్రస్తుతానికి 40+ సిటీస్ అనేవి మెట్రోపాలిటన్ సిటీస్గా ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ వేరు, మెట్రోపాలిటన్ సిటీస్ వేరు. 1 మిలియన్ అంటున్నాడు, 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నటువంటి జనాభాలు 12 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కాబట్టి రీజన్ అనేది తప్పు, కాబట్టి అసర్షన్ మాత్రమే కరెక్ట్. సో ఏ అనేది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత పెద్దదైన సౌరశక్తి ఉత్పత్తి కేంద్రము ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటున్నాడు. ఓకే, ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్, సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ వచ్చేసి హర్యానా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసరికి తమిళనాడులో అంటే హైయెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఉండే, బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్, కానీ ప్రస్తుతం ప్రకారం చూసుకుంటే రాజస్థాన్లో ఉంది. ఓకే, రాజస్థాన్లో టాప్ అంటే బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఉందన్నమాట. 2245 మెగావాట్స్తోని ఇండియాలోనే బద్లా ఏదైతే బద్లా ఉందో ఈ బద్లా సోలార్ పవర్ ప్లాంట్ వచ్చేసి టాప్లో ఉందన్నమాట ప్రపంచంలోనే. తర్వాత మెయిన్గా ఇవి వచ్చేసి ఇప్పటివరకు ఇండియా వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి టాప్ 10 అన్నమాట. ఒకసారి గో విత్ దిస్ వన్. ఓకే, ఇండియా మెయిన్గా చూడండి, ఇక్కడే 1, 2, నెక్స్ట్ వచ్చేసి 3, తర్వాత 4. సో టాప్ 10లో అలాగే 5. సో టాప్ 10లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సోలార్ పవర్ ప్లాంట్స్ దాంట్లో దాదాపుగా ఇండియాయే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఒకసారి కనుక నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్తే మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ నెలకొల్పిన ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. సో ఇది అందరికీ తెలుసు, తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ, సెకండ్ వచ్చేసి ఆంధ్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాయలసీమ, ఫోర్త్ వచ్చేసి బుందేల్ఖండ్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం తెలంగాణ జాగ్రఫీలో చదువుకున్నాము, కాకపోతే అక్కడ తెలంగాణలో ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగాడు. కాకపోతే ఇక్కడ ఏంది, మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ నెలకొల్పిన ప్రదేశం ఏది అడిగాడు. సో తెలంగాణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణలోని పాల్వంచ, కొత్తగూడెం పాల్వంచ ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నటువంటి పాల్వంచ దగ్గర ఈ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైన జత కానిది ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పటివరకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు, కానీ ఇప్పుడు ఏమన్నాడు, సో ఇక్కడ ఏం చేశాడు, స్టేడియంస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లేసెస్ ఇచ్చాడు. దీన్ని కరెక్ట్ మ్యాచ్ ఉందా లేదని అడుగుతున్నాడు. కిరణ్ స్టేడియం అనేది జంషెడ్పూర్లోనే ఉంది. సో రంజీ స్టేడియం అనేది కోల్కత్తాలోనే ఉంది. అలాగే డివై పాటిల్ అనేది నవీ ముంబైలో ఉంది. కానీ శివాజీ స్టేడియం అనేది ఇక్కడ మెయిన్గా శివాజీ హాకీ స్టేడియం ఇది పూణేలో లేదండి. ఇది వచ్చేసి ఎక్కడ న్యూఢిల్లీలో ఉంది. శివాజీ హాకీ స్టేడియం అనేది న్యూఢిల్లీలో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన జత కానిది అన్నాడు, అంటే రాంగ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో భారతదేశం సరిహద్దులో లేని దేశం ఏది అంటున్నాడు. అంటే భారతదేశంతో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి కంట్రీ ఏది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మయన్మార్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భూటాన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మారిషస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నేపాల్. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మయన్మార్, భూటాన్ అలాగే నేపాల్ కూడా ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి, కానీ మారిషస్ వచ్చేసి ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకోవడం లేదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ బంగ్లాదేశ్, మయన్మార్, అలాగే భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్. సో ఈ కంట్రీస్ అనేవి ఇండియాతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి, కానీ మారిషస్ అనేది బార్డర్ని షేర్ చేసుకోవడం లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ముంబై ఓడరేవుపై రద్దీని తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఓడరేవు ఏది. అంటే ఈ ముంబై ఓడరేవుకి ఎక్కువగా ఏముంటుంది, ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట, హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ని తగ్గించడం కోసం అని చెప్పేసి మిగతా అడిషనల్గా ఇంకో షిప్ యార్డ్ని డెవలప్ చేశారు. అదేంటి అంటున్నాడు, ఇంకో ఓడరేవుని ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హల్దియా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాన్లా, థర్డ్ వచ్చేసి నవశేవ, ఫోర్త్ వచ్చేసి పారాదీప్. సో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నవశేవ ఏదైతే ఉందో ఇది
ముంబైకి సప్లిమెంట్గా అంటే ముంబైకు ఉన్నటువంటి హెవీ ట్రాఫిక్ని తగ్గించుకోవడానికి ఈ నవసేవ అనే ఓడరేవును నిర్మించడం జరిగింది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హల్దియా, కాన్లా వచ్చేసి ఇవి ఎక్కడ ఉంటాయి? కాన్లా వచ్చేసి మనకి గుజరాత్లో, హల్దియా వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, ఈ విధంగా కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి మెయిన్గా ఓడరేవులు. సో ఒకసారి వెళ్ళండి, అంటే ఎలా అంటే నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు చూడండి, కాన్లా వచ్చేసి గుజరాత్, కోల్కతా, హల్దియా వచ్చేసి ఇక్కడ, ఓకే, మర్మగావ్, అలాగే నవసేవ ఇక్కడ. ఓకే, ఇవన్నమాట ఇప్పటివరకు. పారాదీప్ వచ్చేసి ఇక్కడ. ఓకే, ఒడిశాలో ఉంది పారాదీప్. సో ఇవన్నీ ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి ఎంసీక్యూ. సో ఇలానే మరికొన్ని ఎంసీక్యూస్ ఇంకా డిస్కస్ చేస్తాము, అదర్ సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో త్వరలో ఆ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మా ఈ T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.